హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మార్నింగ్ వీడియో తీయలేదు. పిల్లలు ఈరోజు చికెన్ బగారా చేయమంటే చికెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఆల్రెడీ ఆనియన్స్ బ్రౌన్ అయిపోతున్నాయి. ఇదిగోండి పసుపు వేస్తున్నాను. బ్రౌన్ అయిన తర్వాత నేను ఎల్లిపాయ సపరేట్ వేస్తా, మళ్ళీ అల్లం పేస్ట్ కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. అల్లం పేస్ట్, కరివేపాకు కొంచెం ఇది స్మెల్ రావాలి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా. టమాటా కూడా ఇప్పుడు వేసేస్తున్నా ఫ్రెండ్స్. టమాటా ఉడికేలోపు నేను చికెన్ వాష్ చేసుకుంటా. చికెన్ క్లీన్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. మా పిల్లలు ఈరోజు మార్నింగ్ లేవగానే మమ్మీ చికెన్ బగారా చేయి మమ్మీ తినాలనిపిస్తుంది అన్నారు. అందుకోసమే చికెన్ వండుతున్నా. ఇప్పుడు చికెన్ని నేను 3 times వాష్ చేసుకుంటా నీట్గా, ఎందుకంటే స్మెల్ వస్తుంటుంది కదా, అందుకే 3-4 times క్లీన్ చేసుకుంటాను నేను. ఫ్రెండ్స్ టమాటాలు ఉడికిపోయినాయి. నేనైతే కారం వేస్తున్నా, తగినంత ఉప్పు, హోల్ గరం మసాలా 1 స్పూన్. ఇదంతా మిక్స్ చేసుకున్నాక ఇందులో చికెన్ వేసేస్తా. టమాటాలు ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. ఇప్పుడు చికెన్ వేస్తున్నా. చికెన్ వేసిన తర్వాత ఒక 15-20 minutes లోపు చికెన్ ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని వాటర్ పోసి మూత పెట్టేస్తాం. దీనికి కొన్ని పోసిన వాటరు మాడిపోకుండా, ఎందుకంటే కారం అవన్నీ వేసేసినాం కదా, అడుగంటుతుంది. ఇప్పుడు కొద్దిసేపు 5-10 minutes మూత పెట్టేస్తా ఫ్రెండ్స్ ఉడకడానికి. ఓకే ఫ్రెండ్స్ 10 minutes అయింది కదా, చూద్దాం. ఉడికిపోయింది. ఇదిగోండి ఆయిల్ అంతా వచ్చేసింది పైకి. చికెన్ అయితే రెడీ అయింది. ఈరోజు స్పెషల్ చికెన్ బగారా రైస్. ఓకే ఫ్రెండ్స్, నేను బగారా రైస్ అయితే ఫస్ట్ చేసి పెట్టుకున్నా, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. ఓకేనా, బగారా రైస్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.